ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. మన కాలజ్ఞాన గ్రంథంలోని పేజీ నంబర్ 130 మరియు 131వ పేజీ తెరిస్తే అందులో సాక్షాత్తు శ్రీ వీరప్పయ్య స్వాముల వారు తమ ప్రియ శిష్యుడైన అన్నజయ్య గారికి ఉపదేశించిన అత్యంత సంచలనాత్మకమైన దైవిక రహస్యాలు కనిపిస్తాయి. తిరుపతి కొండ మూలన ధూమకేతువు అనే నక్షత్రం పుట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అమావాస్య నాడే ఆకాశంలో చంద్రుడు ప్రకాశించడం ఏంటి? మిట్ట మధ్యాహ్నపు వేళ పిడుగులు పడి సముద్రాలు నదులు ఇంకిపోవడం, ఆకాశం నుంచి వచ్చే వింత శబ్దాలు మరియు నందికొండకు ఉత్తరాన ఉన్న రహస్య బిలం గుండా 120 లక్షల గుర్రాలు మనుషులు ఉత్పత్తి అవుతారని రాసిన కాలజ్ఞాన సత్యాలు ఏంటి? ఇవన్నీ కలియుగాంతంలో సమాజంలో వాతావరణంలో సంభవించే వింతలకు ముందస్తు ఆధ్యాత్మిక సంకేతాలు. ఈరోజు మన వీడియోలో పేజీ 130, 131లలో ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క అక్షరాన్ని మనం చాలా స్పష్టంగా ఆధారాలతో సహా విశ్లేషించుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, పేజీ నంబర్ 130లో వీరప్పయ్య స్వాముల వారు అన్నజయ్య గారికి కాలజ్ఞానమును బోధించుట, ద్వితీయ శ్వాసము మరియు మహోమంత్రోపదేశము అనే పవిత్ర ఘట్టం చాలా ఘనంగా ప్రారంభమవుతుంది. స్వామివారు తన శిష్యుడితో అత్యంత దయతో ఏమని సెలవిచ్చారంటే, నాయన అన్నజయ్య, నీవు స్థిరచితుండవై వినుము. ఇయది దేవరహస్య పరతత్వంబైన మహోత్తత్వ కాలజ్ఞానము. ఈ కాలజ్ఞానమును భక్తితో నెవరైనా వ్రాసినను, చదివినను, వినునను, భక్తితో పూజించినను వారికి మోక్షంబు సమీప్యంబున నుండును. అంటే ఈ పరమ పవిత్రమైన కాలజ్ఞానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేతితో రాస్తారో, చదువుతారో, ఇతరులకు శ్రద్ధగా వినిపిస్తారో లేదా ఇంట్లో పెట్టుకొని పూజిస్తారో వారికి ఆ భగవంతుని కృప లభించి మోక్ష మార్గం అతి సమీపంలో పడుతుందని బ్రహ్మంగారు స్పష్టంగా అభయమిచ్చారు. ఆ తర్వాత కలియుగంలో రాబోయే రాచరిక క్షీణత మరియు సామాజిక పరిస్థితులను వివరిస్తూ, ఈ కలియుగంబున మంది మహద్బలంబు కలిగినటువంటి రాజులు వంశక్షయులైపోయేరు, మత కలహంబులు విస్తారంబుగా జరిగెను, గ్రామాదులలో చోరులెక్కువై ధన ధాన్యంబులు దోచుకొని పోయేరు, వారిని విచారించునది లేకుండెను, ఊరూరా ఒక శక్తి పుట్టును, విశ్వమంతా తల్లడిల్లిపోయెను, మాపటి వేళ మేకపోతులు కూసెను. దీని అంతరార్థం ఏంటంటే, పూర్వకాలంలో ఎంతో మంది గొప్ప సైన్యము బలం కలిగిన రాజులుండేవారు. కానీ కలియుగం ముదిరే కొద్దీ ఆ రాజవంశాలు, వారి ఆధిపత్యాలు పూర్తిగా నాశనమైపోయాయి. మనుష్యుల మధ్య ధర్మం నశించి మతపరమైన ద్వేషాలు, కులమత గొడవలు విపరీతంగా పెరుగుతాయి. గ్రామాలు పట్టణాలలో దొంగలు దోపిడిదారులు ఎక్కువై సామాన్య ప్రజల కష్టార్జితమైన ధన ధాన్యాలను దోచుకొని పోతారు. కానీ వారిని ప్రశ్నించే నాదుడే ఉండడని స్వామివారు ఆనాడే చెప్పారు. అలాగే ఊరూరా వింత వింత శక్తులు పుట్టుకొచ్చి విశ్వమంతా తల్లడిల్లిపోతుందని, చీకటి పడే మాపటి వేళలో మేకపోతులు వింత శబ్దాలు చేస్తూ కూసే విపరీత పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఇక మనం పేజీ నంబర్ 131లోకి వెళితే అక్కడ ఆకాశంలో సంభవించే అత్యంత అరుదైన ఖగోళ వింతలను, ప్రకృతి వైపరీత్యాలను బ్రహ్మంగారు వివరంగా పొందుపరిచారు. మాపటి వేళ పోతులు కూసెను, అందున కొందరు చచ్చెరు. తిరుపతి కొండ మూలన ధూమకేతువనే నక్షత్రం పుట్టెను. ఆ నక్షత్రమును చూచి మిట్ట మధ్యాహ్నపు వేళ అనేకమైన కిలాబిలాలు గల్లి అందున కొందరు చచ్చురు. అంటే తిరుపతి పుణ్యక్షేత్రం దిక్కున ఆకాశంలో ఒక భయంకరమైన ధూమకేతువు లేదా వింత తోకచుక్క దర్శనమిస్తుంది. ఆ ధూమకేతువు ప్రభావం వల్ల మిట్ట మధ్యాహ్న కాలంలో వాతావరణంలో తీవ్రమైన అగ్నిజ్వాలలు, తట్టుకోలేని వేడి సంభవించి
గురించి లోకంలో చాలా మంది జనాలు ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. అంతేకాకుండా ప్రకృతిలో జరిగే మార్పుల గురించి చెబుతూ దక్షిణం మెరిసెను, ఉత్తరం మెరిసెను, పిడుగులు పడి నదులు ఇంకిపోయెను, అగ్నిహోత్రలు వెడలి వెన్నెలవతు అయ్యెను, అమావాస్య నాటి చంద్రుడు పొడసెను, అందున కొందరు నష్టమయ్యెదరు, బెంగుళూరి అయ్యవారు ఉద్భవించినది మీకే నిదానం. దిక్కులన్నిటా భయంకరమైన మెరుపులు మెరుస్తాయి. ఆకాశం నుండి ఊహించని రీతిలో పడే పిడుగుల తీవ్రతకు నదుల్లో నీరు సైతం ఇంకిపోతుంది. అలాగే దహించి వేసే అగ్నిదేవుడు శాంతించి వెన్నెలలా చల్లగా మారడం, అమావాస్య కటిక చీకటి రోజున కూడా ఆకాశంలో వింతగా చంద్రుడి వెలుగు కనిపించడం వంటి అద్భుతాలు జరుగుతాయి. బెంగుళూరులో ఒక గొప్ప యోగి లేదా అయ్యవారు అవతరించడమే ఈ సంఘటనలన్నిటికీ ప్రధానమైన ఆధారమని బ్రహ్మంగారు తెలిపారు. ఇక ఇదే పేజీలో ఆధ్యాత్మికంగా మరియు రాబోయే కాలజ్ఞాన సంకేతాల పరంగా చెప్పబడిన మరొక విషయం ఉంది. ఉత్తర దిక్కున శుద్ధ పాడ్యమి నాటికి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడెను. ఆ వెంటనే మాయాజంగాలు వచ్చెరు. అడుగునకు 7 అడుగులు నడిచెరు. మానవులు తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడకుండా పొలముల బట్టుక తిరిగెరు. అంటే ఉత్తర దిక్కున ఆకాశంలో భయంకరమైన ఉరుములు, పిడుగుల శబ్దాలు వస్తాయి. ఆ వెంటనే మాయాజంగాలు లేదా వింత శక్తి కలిగిన మనుషులు వస్తారు. వారు వేసే ఒక్కో అడుగు 7 అడుగుల దూరంలో అత్యంత వేగంగా ఉంటుంది. లోకంలో భయంకరమైన ఆహార క్షామం లేదా భయం వల్ల సొంత తల్లులు పిల్లలను, పిల్లలు తల్లులను కూడా పట్టించుకోకుండా ఆహారం కోసం పొలాల బాట పట్టి అటు ఇటు తిరుగుతారని చెప్పారు. అలాగే ఆహార కొరత మరియు మనుషుల ప్రవర్తన గురించి చెబుతూ ఇంకను కాయాసురులు కడుపు నిండక రేగటి మృత్తికను రేయింబవుళ్ళు తిందురు, అందునను కొందరు చత్తురు. నడిజామున రాత్రిన గ్రామాదులలో కేకలు వినబడెను. శిలవంతులు నీళ్లపాలైపోయేరు, ఆచారవంతులు అనాచారులైపోయేరు, వర్ణాధిక్యము గలవారు అమంగళమైపోయేరు. వారికి ముందు ఇంకను గండాలు గలవు. నా రాకకు ముందు భూమి మీదనున్న దుష్టులు దూరమైపోయేరు. లింగయ్యనే మహనీయుడు నిజరూపు చూపెను, ఉల్లంబులన్నీయు తల్లడిల్లెను. ప్రజలు ఆకలి తట్టుకోలేక మట్టిని సైతం తినే పరిస్థితులు వస్తాయని, రాత్రి వేళల్లో ఊళ్ళల్లో వింత ఆర్తనాదాలు, కేకలు వినపడతాయని రాశారు. ఆచారం, ధర్మం నశించిపోతాయని, అయితే వీరభోగ వసంతరాయల రాకకు ముందే భూమిపై ఉన్న దుష్టులంతా అంతరించిపోతారని లింగయ్య అనే మహనీయుడు తన దివ్య రూపంతో దర్శనమిస్తాడని తెలిపారు. ఈ పేజీ ముగింపులో స్వామివారు నందికొండ దివ్య రహస్యాన్ని వివరిస్తూ శ్రీశైల తీర్థం నష్టమందును, శ్రీశైలనాథుడు సాక్షాత్కారముగా మనుజులతో మాట్లాడిను. నందికొండకు ఉత్తరాన ఒక బిలముతో 120 లక్షల గుర్రములు మనుష్యులు ఉత్పత్తులై రాబోయే ధర్మయుగానికి శ్రీకారం చుడతారని చాలా క్లియర్గా పొందుపరిచారు. సనాతన ధర్మ బంధువులారా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు పేజీ 130, 131లలో చెప్పిన ఈ కాలజ్ఞాన వాక్యాలు మనల్ని ఎల్లప్పుడూ సత్యం, ధర్మం, దైవ చింతన వైపు నడిపించడానికి దివ్యమైన మార్గదర్శకాలు. ఈ వీడియోలోని విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని టైప్ చేయండి. అలాగే చాలామంది నన్ను ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన పుస్తకం ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు. మీ అందరి సౌకర్యం కోసం ఈ గ్రంథం యొక్క అమెజాన్ లింక్ని కింద కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఈ పుస్తకం చదివి కాలజ్ఞాన సత్యాలను స్వయంగా తెలుసుకోవాలి అనుకునేవారు ఆ లింక్ క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు. మరిన్ని ఆధ్యాత్మిక కాలజ్ఞాన రహస్యాల కోసం మన గీతానిత్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి.